మాకు ఈ మధ్యన ఏదో చిన్న ఏదో సర్జరీ చేశారు, వద్దన్నా వాళ్ళు చేశారు ఏదో కారణం చేత. అప్పుడు తిరగడానికి కొంచెం మాకు ఇబ్బంది అయిపోయి మేము పడుకున్న రోజుల్లో మొదటి రోజు మాకు ఒక కల వచ్చిందండి. ఎక్కడో ఒక నది ఒడ్డు, ఏ నది ఒడ్డో నాకు తెలియదు అది, కానీ అక్కడ ఇలా రైతులందరితో కూర్చొని మాట్లాడుతున్నాను. కూర్చుని రైతులతో కలిసి ఒక యాత్ర చేద్దాము, ఒక యాత్ర, దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారటండి. యాత్ర చేయడానికని, పాదయాత్ర. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరిగా ఆ కళ వచ్చినప్పుడే ఈయన వచ్చాడు మాకు, విజయరామ్ గారు అప్పుడు. సో మేము విజయరామ్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే, బహుశా ఇలాంటి కొంతమంది రైతుల్ని మనం తయారు చేసుకుని ఒక్కసారి ఈ పాదయాత్ర చేయాలని మన రాష్ట్రం. దీన్ని మనం ప్రమోట్ చేయడం కోసమనే ఒక పాదయాత్ర. మాకు ఆ కళ వచ్చినప్పుడే మేము అనుకున్నాం, సరిగ్గా విజయరామ్ గారు కూడా ఇప్పుడు వచ్చారు. బహుశా అప్పటికి ఇంకా 2 months టైం ఉంది. యా, సెప్టెంబర్ బహుశా 25 ఆ టైంలో ఎప్పుడో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months అయింది. 3 months తర్వాత ఉంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది అని మేము అప్పుడు అనుకున్నాం. కానీ మాకు ఇప్పుడు అనిపిస్తోంది, బహుశా దీనికి ఒక కారణం ఏదో ఉండి ఉంటుంది. ఇదివరకు మేము వానలు లేనప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేశాను. మొత్తం జిల్లా అంతా తిరిగాం మా వేదం చదువుకునే పిల్లలతోటి. జిల్లా అంతా సుమారుగా 4 రోజులు తిరిగామండి. సరే, తిరిగి మేము వచ్చేసిన తర్వాత ఆ జిల్లా వాళ్ళు మాకు ఉత్తరాలు రాస్తుండేవారు, స్వామి ఈసారి నుంచి వానలు బాగా పడ్డాయండి, పంటలు బాగా పండుతున్నాయి. ఇది 1988లో. 89లో పంజాబ్లో అప్పుడు ఉగ్రవాదం చాలా ఎక్కువగా ఉండేది. ఒకసారి 25 మంది కుర్రాళ్ళని, స్టూడెంట్స్ని చంపేశారు 89 మార్చ్ నెలలో. అప్పుడే మా పిల్లలంతా మమ్మల్ని అడిగారు, మా వేదం చదువుకునే పిల్లలు, మనం అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి వచ్చాం కదా, అంతకుముందే మనం హైదరాబాద్లో యాగం చేసాం, వానలు బాగా పడ్డాయి, మరి అక్కడ ఉగ్రవాదంలో అంతా పిల్లల్ని చంపేస్తున్నారు కదా, మనం అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. మండుతోంది అప్పుడు అది. అంటే అలాగని మేము బయలుదేరాం. అయితే హైదరాబాద్లో ఉండేటి మా వాళ్ళంతా, మేము విజయవాడ వచ్చి రైలు ఇక్కడి నుంచి బుక్ చేసాం మేము, అక్కడైతే వెళ్ళనివ్వరని. విజయవాడ నుంచి బుక్ చేస్తే హైదరాబాద్ వాళ్ళంతా మాకు కబురు చేశారు, మీరు కనుక రైలు ఎక్కారంటే మేము ఇక్కడి నుంచే నిరాహార దీక్ష ప్రారంభిస్తాము అని. అరే ఏం చేస్తాం, మానేసాం. మానేసి చాతుర్మాసం అయిన తర్వాత బదరికాశ్రమం వెళ్ళాం మేము, ఎప్పుడు సెప్టెంబర్లో. అప్పుడు ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి బదరీ అవగానే ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్ళాం మేము. మళ్ళీ వదలలేదండి, పాదయాత్ర చేసాం. దసరా టైంలో చేసాం. దసరా నాటికి అమృతసర్లో ఉన్నాం మేము, గోల్డెన్ టెంపుల్ దగ్గర. నవంబర్లో యాత్ర పూర్తయింది. ఫిబ్రవరిలో అనౌన్స్ జరిగింది ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది వాతావరణం. మాకు అనిపించింది, మాకు విజయరామ్ గారు వచ్చిన తర్వాత బహుశా రైతులతో కలిసి మనం కూడా ఒక యాత్ర పెట్టాలి. ఇలాంటి దాంట్లో అనుభవాన్ని గడించినటువంటి రైతులందరితోటి, ఇలాంటి దాంట్లో ఆవేళ మనం హైదరాబాద్లో పెట్టినప్పుడు సుమారుగా 2,300 మందో 400 మందో అంత ఐటీ చదువుకునే కుర్రాళ్ళండి, ఎక్కువ మంది. అక్కడ ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి వాళ్ళ ఉద్యోగాలు మానేసి ఓ 4-5 ఎకరాలు వాళ్ళ ఊళ్ళల్లో పొలాలు సేకరించుకుని మేము ఈ వ్యవసాయం కోసం సిద్ధపడతామని వచ్చినటువంటి కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు. దాంట్లో
బహుశా వాళ్ళ గ్రూప్ ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సేకరించి కాస్త ఎప్పుడైతే కాస్త మనకి వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటు ఉండే కాలంలో ఒక 18 రోజుల దగ్గర నుంచి 27 రోజుల దాకా ఒక పాదయాత్ర. మీరంతా ఏమంటారు? ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేద్దాం. మళ్ళీ ఆ తిరిగేదేదో ఓ 3-4 పెళ్లి పేరెంటాల్లా తిరిగితే బాగుండదు కదా. తిరిగితే కనీసం ఒక 4-5 వేల మంది తిరగాలి. పని చేద్దాం, అలాగా చేద్దాం స్వామి, చేద్దాం స్వామి. అప్పటికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి ఆహార ధాన్యాలు సేకరించాలి. చేస్తాం స్వామి. ఎందుకంటే యాత్ర జరిగే అన్ని రోజులు వాళ్ళకి వీటితోటే భోజనాలు. చాలా బాగుంది స్వామి. ఇలాంటి వాటితోటే వాళ్ళకి కావలసినటువంటి రిఫ్రెష్మెంటు, స్నాక్స్ ఏవిచ్చినా వాళ్ళకి ఇలాంటి నేచురలే. ఎంత బాగుంది ఈ యాత్ర అని అనుకునేటట్టుగా యాత్ర జరగాలి. అయితే అది ఎక్కడ చేద్దాం, ఏ సీజన్లో చేద్దాం అనేది నిర్ణయం చేయాలి. దానికి ఎక్కడెక్కడ ఎలా ఎలా తిరిగితే బాగుంటుందో దానికి కావాల్సిన లాజిస్టిక్స్, వంట ఉండేవాళ్ళు మనకి ఇబ్బంది ఉండదు. కానీ దానికి కావాల్సినటువంటి ధాన్యాలు సేకరించుకోవడం అనేది ఒక ధాన్యాలు మిగతా కాస్త పప్పులు గిప్పులు మొత్తం ఇవన్నీ సేకరించుకోవడం అనేది ఒక ఉద్యమం. అదొక ఉద్యమం. ఇది రాజకీయం కాదు, ఇది మతపరం కాదు, ఇది బయట దేనికి సంబంధించింది కాదు, మనకి, మన మట్టికి, మన మనస్సుకి సంబంధించింది ఇది. మనం బాగుండాలి, మన తరాలు బాగుండాలి, మన నేల బాగుండాలి, మన మనస్సులు బాగుండాలి అనుకునే రుచి ఎవరికుందో వాళ్ళందరినీ రమ్మందాం. వీలైనంత త్వరలో ఆ సీజన్, ఎందుకంటే ఆ సీజన్ ఏమిటి అనేది మనకు విజయ్ గారు చెప్పాలి. సో ఆ టైం చూసి మీరు చెబితే మేము మా మిగతా పనులన్నీ బ్లాక్ చేసేస్తాం. ఆ టైంలో మేము కూడా ఉంటాం యాత్రలో.